హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మంచి శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీషోలో కొత్తగా రన్ అవుతున్న శారీస్, అలాగే తక్కువ కాస్ట్లో ఉన్న శారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా శారీస్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందుగా ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అప్డేట్ని మిస్ అవ్వకండి. మన ఛానల్లో గివ్ అవేస్ అయితే రాబోతున్నాయి. మీరు ఎన్నో వేవ్ చేస్తున్నారు, ఎన్నో లైక్ చేస్తున్నారు. మీ కామెంట్ని తప్పనిసరిగా షేర్ చేయండి. మన ఛానల్ 6000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యే లోపే ఈ ప్రాసెస్ని అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ 5000 కంప్లీట్ అయిందండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే పేరు పేరున నా కృతజ్ఞతలు. మీరు సపోర్ట్ చేయడం వల్ల అయితే నేను ఇంతవరకు వచ్చేసాను. అందుకనేసి అయితే కొంతవరకు గివ్ అవేస్ ఇచ్చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు డైలీ ఫాలో అవ్వండి. ఎన్నో వేవ్ చేస్తున్నారో, ఎన్నో లైక్ చేస్తున్నారో తప్పనిసరిగా మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను త్వరలోనైతే గివ్ అవేస్ ఇస్తాను. అలాగే గివ్ అవేస్గా మీకు ఎలా శారీసా, జ్యువెలరీనా అన్నది మీ కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ తీసుకున్న శారీ వచ్చేసి అయితే డోలా సిల్క్ శారీని తీసుకున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ డోలా సిల్క్ శారీ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. ఒక్కసారి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. మన ఛానల్లో శారీ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా ఉందండి. ఒకసారి చూసి కలెక్షన్ నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఇక్కడ ముందుగా ఈ డోలా సిల్క్ శారీని అయితే చూసేద్దాం. మీషోలోనైతే ఈ శారీస్ కొత్తగా రన్ అవుతున్నాయి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. క్యాటలాగ్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దగ్గరగా 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను పిక్స్ని అయితే మధ్యలో యాడ్ చేస్తూనే ఉంటాను. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా ఆ పిక్లోనైతే మీకు కనిపిస్తుంది. ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్ వచ్చైతే మల్టీ కలర్ కాంబినేషన్లో శారీ ఉంటుంది. పళ్ళులో మొత్తం కూడా ఇలా మ్యాంగో డిజైన్ వచ్చేసి, ఈ మ్యాంగో డిజైన్ అయితే బ్లాక్ వైట్ ప్రింట్తో అయితే ఉంటుంది. ఈ శారీలో వచ్చిన ప్రింట్ కానీ కలర్ కానీ పోయే ఛాన్స్ అయితే లేదండి. ఎప్పుడు అదే విధంగా ఉంటుంది. మనం ఎన్ని వాషులు చేసినా కానీ శారీ షైనింగ్ పోదు, అలాగే ప్రింట్ కలర్ కూడా పోదు. ముఖ్యంగా శారీస్ అయితే ముడత రావండి. మీరు ఆఫీస్ వేర్గా కానీ డైలీ వేర్గా కానీ శారీస్ చూస్తున్నట్లయితే ఈ శారీస్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు పార్టీ వేర్గా కూడా శారీస్ని అయితే కట్టుకోవచ్చు. చిన్న ఫంక్షన్స్కి, మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా పట్టు శారీస్ కట్టుకొని తర్వాత మామూలు శారీస్ కడుతుంటాం కదా, అలాంటి వాటికైతే ఈ శారీస్ చాలా బాగుంటాయండి. కలర్స్ ఇలా డిఫరెంట్గా ఉండడం వల్ల అయితే కట్టుకున్న లుక్ బాగుంటుంది. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళు పార్ట్ అయితే 1/2 మీటర్కి కొంచెం ఎక్కువగానే ఉంది. తర్వాత శారీకి వచ్చిన పై బార్డర్ని చూస్తున్నారు కదా, ఇక్కడ 4 ఇంచుల వరకు అయితే బార్డర్ ఉందండి. ఈ బార్డర్లో కూడా 2 ఇంచుల వరకు గోల్డ్ జరీ వరకు అయితే వచ్చేసింది. ఇక్కడ శారీలో పై బార్డర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్లోనైతే ఈ బార్డర్ ఉందండి. మంచి కలర్ కాంబినేషన్లో శారీ ఉంది. శారీ సెంటర్లో మొత్తం కూడా ఇలా హాఫ్ వైట్ యాష్ కలర్లోనైతే శారీ ఉంటుంది. మరి హాఫ్ వైట్ అయితే ఏం కాదు, యాష్ కలర్లో ఉంటుంది. శారీకి వచ్చిన కింది బార్డర్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ వచ్చేసి అయితే దగ్గరగా 10 ఇంచుల వరకు ఉంది. ఈ బార్డర్లోనైతే డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చేసాయి. 5 ఇంచుల వరకు వచ్చేసి పై బార్డర్లో వచ్చిన మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంది కదా, ఆ కలర్లో మొత్తం కూడా జరీ వీవింగ్ అయితే డిజైన్ వచ్చేస్తుంది. ఈ డిజైన్లో కూడా పెద్ద లీఫ్ డిజైన్, మ్యాంగో డిజైన్, చిన్న ఈ తీగల డిజైన్ ఉంటుంది కదా, అదంతా కూడా వచ్చేసింది. ఈ జరీ వర్క్ అయితే నీట్గా ఉందండి. శారీ అయితే చాలా బాగుంది. మంచి షైనింగ్తో ఉంది. మనం ఎన్నిసార్లు కట్టినా అదే షైనింగ్తో అయితే ఉంటుంది. ముఖ్యంగా మీరు పెట్టుబడులకి తీసుకోవాలి అన్నా, ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలి అన్నా శారీస్ అయితే చాలా బాగుంటాయండి. తక్కువ కాస్ట్లో కూడా ఉంది. శారీ కాస్ట్ వచ్చేసి కూడా 600 లోపు అయితే మనకి శారీ వచ్చేస్తుంది. ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. డోలా సిల్క్ శారీస్ అంటేనే మంచిగా లైట్ వెయిట్గా ఉంటాయి, షైనింగ్గా ఉంటాయి, ముడత కూడా రాదు కాబట్టి చక్కగా తీసేసుకోవచ్చు. ఎలాంటి ఆలోచన అయితే ఉండదు, అంత బాగా ఉంటాయి. ఇక ఈ బార్డర్లో మొత్తం కూడా మల్టీ కలర్ వచ్చేసింది. ఇక్కడ కింద వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంది, మధ్యలో పింక్, అలాగే లైట్ మళ్ళీ మస్టర్డ్ ఎల్లో షేడ్లోనే వైట్ డిజైన్ అయితే వచ్చేసింది. చిన్న లీఫ్ డిజైన్ టైప్లో. పైకి వచ్చేసి ఆరెంజ్ షేడ్లోనైతే బార్డర్ ఉంటుంది. ఇక్కడ మంచి కలర్ కాంబినేషన్స్ అండి. పింక్, ఆరెంజ్, ఎల్లో అన్నది బాగుంటుంది. కట్టుకుంటే మాత్రం ఎవరికైనా బాగా సూట్ అయిపోతుంది. అలాగే ఈ శారీ లెంత్ వచ్చేసి కూడా 5.5 మీటర్స్ అయితే ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. శారీ సెంటర్లో వచ్చిన డిజైన్ కూడా ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ శారీలోనైతే మొత్తం కూడా మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసిందండి. డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఇదే విధంగానైతే వచ్చేస్తుంది. ఇక్కడ యాష్ కలర్ మీద అయితే బ్లాక్ ప్రింట్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ కాఫీ కలర్ అలా అయితే కాదు,
కొంతవరకు బ్లాక్ కట్టన్ వాళ్ళైతే కొంచెం చూసి తీసుకోండి. మధ్యలోనైతే మొత్తం కూడా ఇది బ్లాక్ ప్రింటేనండి. ఈ ప్రింట్ అయితే పోదు, ఎప్పుడు అదే విధంగా అయితే ఉంటుంది. నేనైతే 200% రికమెండ్ చేస్తానండి, అంత బాగా వచ్చేసింది శారీ. ఇక ఈ శారీలోనైతే ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు శారీని మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా, ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదు, నీట్గా వచ్చేసింది. ఈ శారీ క్యాటలాగ్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసి చూడండి, నచ్చితే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మీకు కూడా వీడియోలో చూపిస్తున్న ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ కావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి, మీకు కూడా సేమ్ శారీ అయితే వచ్చేస్తుంది. శారీ కూడా చూస్తున్నారు కదా, ఇలా 2 ఫింగర్స్ మధ్యలోనైతే సెట్ అయిపోయింది. అంత లైట్ వెయిట్గా ఉంది, ఈజీగా క్యారీ చేయగలుగుతారు ఎవరైనా, అంత బాగా వచ్చేసింది. శారీ షైనింగ్ అయితే సూపర్ అంటే సూపర్ అండి, అంత బాగుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్, శారీకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రింట్ పోయే ఛాన్స్ ఉండదు కాబట్టి సేమ్గానే వచ్చేస్తుంది. కొంతవరకు వీడియోని స్కిప్ చేస్తూ చూస్తున్నారండి, చూస్తూ మధ్యలో స్కిప్ చేస్తున్నారు కాబట్టి శారీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, కలర్ ఎలా వచ్చింది, బ్లౌజ్ ఎలా ఉందని కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ మీరు ఎండింగ్ వరకు చూడండి, చూసిన తర్వాత నేనేమైనా మిస్ అయినా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేశారంటే నేను వెంటనే చూసుకొని రిప్లై అయితే ఇచ్చేస్తానండి. దయచేసి మీరైతే ఎండింగ్ వరకు చూడండి. ఇక ఈ శారీకి ఎండింగ్ పార్ట్ వచ్చేసి కూడా సేమ్ డిజైన్ అయితే వచ్చేసింది, ప్లెయిన్ పార్ట్ అంటూ ఏమీ లేదు, మొత్తం కూడా అదే విధంగా వచ్చేసింది. శారీకి బ్లౌజ్ అయితే సపరేట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ని చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అయితే మస్టర్డ్ ఎల్లో షేడ్లోనే వచ్చేసింది, కింది బార్డర్ పై బార్డర్ వచ్చేసింది కదా, అదే షేడ్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది. ఈ బ్లౌజ్ కూడా మంచి ప్యాటర్న్లోనైతే ఉందండి. మీరు ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకొని కూడా పింక్ శారీ మీద కానీ ఆరెంజ్ కలర్ శారీ మీద కానీ పేరప్ అయితే చేసుకోవచ్చు, అలా మంచి కలర్ కాంబినేషన్లోనైతే ఉంది. సేమ్ శారీలో బార్డర్ డిజైన్ వచ్చింది కదా, అదే డిజైన్ అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అయితే ఉందండి. మీరు చిన్న హ్యాండ్స్ పెట్టుకోవడానికి మాత్రమే ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇక్కడ బ్లౌజ్ మధ్యలో మొత్తం కూడా పింక్ షేడ్లోనైతే డైమండ్ షేప్ డిజైన్ అయితే వచ్చేసింది. మొత్తం కూడా ఇదే డిజైన్ అయితే ఉందండి. ఇంకా శారీకి వచ్చిన పై బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అయితే బ్లౌజ్కి కూడా వచ్చేసింది. మీరు ఇలా పెద్ద బార్డర్ కాకుండా చిన్న బార్డర్తో అయినా హ్యాండ్స్కి అయితే సెట్ చేయించుకోవచ్చు. ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగా వచ్చేసాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మీకు ఈ శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదండి. మీరు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శారీ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నేను చూపించే ఈ శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ముందుగా అయితే ఫ్యాన్సీ శారీని చూపించాను కదా, నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ శారీ కూడా చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. క్యాటలాగ్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను పిక్స్ని అయితే పక్కన యాడ్ చేస్తూనే ఉంటాను, ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా అందులోనే ఉంటుంది. ఇక మన ఛానల్లో గివ్ అవేస్ కూడా రాబోతున్నాయి కదండి, మీరు అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండండి. మీరు ఎన్నో వేవ్ చేస్తున్నారో, ఎన్నో లైక్ చేస్తున్నారో, తప్పనిసరిగా మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను త్వరలో గివ్ అవేస్ అయితే ఇవ్వబోతున్నాను, మీరు అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండండి. అలాగే గివ్ అవేస్గా ఎలాంటివి ఇవ్వాలో మీ కామెంట్ని షేర్ చేయండి. శారీసా, జ్యువెలరీనా, ఇంకా ఏమైనా మీషోలో తీసుకునే కిచెన్ ప్రోడక్ట్సా, ఏదో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా షేర్ చేశారంటే నేను చూసి అయితే వాటిని ఏవి ఇవ్వాలన్నది అయితే చూసుకొని నేను గివ్ అవేస్గా అయితే ఇస్తాను. ఇక ఈ శారీ వచ్చేసి అయితే మంచి సాఫ్ట్ టిష్యూ పట్టు శారీని అయితే తీసుకున్నాను. ఈ శారీస్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి మీషోలోనైతే, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇక ఈ శారీకి వచ్చిన బార్డర్ని అయితే చూసేద్దాం. రీసెంట్గా ఒక కామెంట్ అయితే వచ్చిందండి, ఎందుకమ్మా మోసం చేస్తున్నారని. నేను మిమ్మల్ని మోసం చేస్తే నాకేం రాదండి. నేను మీషోలో నేను ఏం ఆర్డర్ పెట్టుకున్నానో ఆ శారీస్ని అయితే మీకు చూపిస్తున్నాను, అవే మీకు లింకులు కూడా ఇచ్చేస్తున్నాను. ఒకవేళ బార్డర్ చేంజ్ కావచ్చు లేదా ప్యాటర్న్ మారచ్చు, కానీ నేను వీడియోలో చెప్తూనే ఉంటాను. మీరు వీడియోని స్కిప్ చేస్తూ చూస్తూ మధ్యలో ఇలాంటి కామెంట్స్ చేస్తే కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంటుందండి. మీరు ఎండింగ్ వరకు చూడండి, నేను అన్నీ చెప్పేస్తాను. ఒకవేళ ఏమన్నా మిస్ అయినవి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగారంటే నేను రిప్లై ఇస్తూనే ఉంటాను కదా. ప్లీజ్ మీరు ఎండింగ్ వరకు చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళు పాటను అయితే చూసేద్దాం. ఎప్పుడు ఈ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే
ఈ పళ్ళు వచ్చేసి అయితే 1 మీటర్ వరకు వచ్చేసింది. పళ్ళు కూడా ఇలా కొంచెం రెడ్ షేడ్లో ఉంటుంది, రెడ్ గోల్డ్ మిక్సింగ్లో ఉంటుంది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ వచ్చేసి అయితే ఇక్కడ లైట్ మీకు పర్పుల్ షేడ్ కనిపిస్తుంది కదా, పర్పుల్ రెడ్ మిక్సింగ్లోనైతే ఈ బార్డర్ వచ్చేసింది. మంచి కలర్ కాంబినేషన్లో అయితే శారీ ఉందండి. ఇలాంటి శారీస్ అయితే మనం పెళ్ళిళ్ళల్లో కానీ ఫంక్షన్లలో ఏదైనా ఫెస్టివల్కి కట్టుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. చూడడానికి లైట్ షేడ్ కనిపిస్తుంది కానీ కట్టుకున్నప్పుడైతే లుక్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. ఈ బార్డర్ కూడా 5 ఇంచుల వరకు ఉంటుందండి, కొంచెం పెద్దగా వచ్చేస్తుంది బార్డర్. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ వచ్చేసి అయితే మరీ బిగ్ బార్డర్ కాదు, అలానే చిన్న బార్డర్ కాదు, ఇక్కడ 8 ఇంచెస్ వరకు అయితే బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్లో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, కింద సేమ్ పైన శారీకి వచ్చింది కదా బార్డర్, అదే బార్డర్ వచ్చేసింది. పైకి వచ్చేసేసరికి మళ్ళీ ఇలా ఇక్కడ పికాక్సా లేదా హంసల డిజైన్ కానీ ఇక్కడైతే ఇవి వచ్చేసాయి. నేనైతే పికాక్సే అనుకుంటున్నాను. ఇలా ఆపోజిట్ వేలో ఉండి పైన ఒకైతే ఫ్లవర్ వచ్చేసింది, కింద పాట్ డిజైన్ కూడా ఉంది. చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే, నీట్గా వచ్చేసింది. ఇలా మ్యాంగో డిజైన్, డిఫరెంట్ లీఫ్ డిజైన్ అయితే ఇందులో ఉంది. మొత్తంగానైతే బార్డర్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఈ బార్డర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే శారీకి ఉంటుంది. బార్డర్ కూడా మరీ స్టిఫ్గా లేదండి, మెత్తగా ఉంది. ఈజీగా శారీని అయితే మనం కట్టేసుకోవచ్చు, క్యారీ కూడా చేయగలుగుతాము. ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఎవరికైనా శారీ అయితే సూట్ అవుతుంది. మీ దగ్గర సేమ్ బార్డర్ కలర్లో ఉన్న వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నారంటే ఇంకా శారీ లుక్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. మనకి 800 లోపు అయితే శారీ వచ్చేస్తుంది. శారీ షైనింగ్ బాగుంది, మెత్తగా ఉంది, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూసేయండి, నీట్గా వచ్చేసిందండి. ఈ జరీ వీవింగ్ చూస్తున్నారు కదా, నీట్గా ఉంది. మొత్తం కూడా శారీలో గోల్డ్ జరీ వీవింగ్ ఉంది. మొత్తం ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది, ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అయితే ఉండదు. ఇక నాకు వచ్చిన శారీ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీకు శారీని చూపిస్తున్నాను కదా, చాలా బాగా వచ్చేసింది. ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ అయితే ఉంది. బ్లౌజ్ 1 మీటర్ దాకా వచ్చేసింది. శారీ పెద్దగానే ఉంది. మీరు లాంగ్ ఫ్రాక్ని లెహంగాని సెట్ చేయించుకోవాలి అన్నా కానీ ఈ శారీస్ అయితే బెస్ట్గా ఉంటాయి. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ శారీకి బార్డర్ ఉంది కదా, బ్లౌజ్ బార్డర్, శారీ బార్డర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ పర్పుల్ మిక్సింగ్లో రెడ్ కలిసింది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది శారీ బార్డర్. బ్లౌజ్ బార్డర్ వచ్చేసి అయితే రెడ్ కలర్లోనే వచ్చేస్తుంది. నీట్గా ఉందండి. చక్కగా శారీలో వచ్చిన బ్లౌజ్ని మీరైతే స్టిచ్ చేయించుకోవచ్చు. 1 మీటర్ దాకా బ్లౌజ్ ఉంది కాబట్టి కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా వచ్చేసిందో. హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు విడిగా బ్లౌజ్ పీస్ తీసి అయితే కుట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఈ బ్లౌజ్ పీస్ అయితే సరిపోతుంది. ఇక్కడ బార్డర్ అయితే సేమ్ శారీకి ఏ బార్డర్ వచ్చిందో బ్లౌజ్కి అదే బార్డర్ డిజైన్ అయితే ఉంది. మధ్యలో మొత్తం కూడా ఇలా డైమండ్ షేప్ డిజైన్లో ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే ఉంటుంది. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ గోల్డ్ జరీ వీవింగ్లోనైతే బ్లౌజ్ ఉంటుంది. ఈ బ్లౌజ్ని మీరు స్టిచ్ చేయించుకున్నా కానీ వేరే శారీస్కి అయితే పేరప్ చేసుకోవచ్చు. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ కూడా ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసింది కాబట్టి చిన్న హ్యాండ్స్ పెట్టి కుట్టించుకోవాలి అనుకున్న వాళ్ళు అలా ఆ బార్డర్ని పెట్టైనా కుట్టించేసుకోవచ్చు. ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగున్నాయండి. నచ్చిన వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. నేను చూపించిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా షేర్ చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు అయితే ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ వచ్చేస్తూనే ఉంటుంది. మీరు డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీషో నుండి మీకు ఎలాంటి రివ్యూస్ కావాలో కంపల్సరిగా మీ కామెంట్ అయితే షేర్ చేయండి. నేను త్వరలోనే వాటి రివ్యూస్ని అయితే షేర్ చేస్తాను. కలెక్షన్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేయండి. నేను కొత్త కలెక్షన్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్